ఓం శాంతి. సెప్టెంబర్ 23 తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, లోపల రాత్రింబవళ్ళు బాబా బాబా అని పలుకుతూ ఉంటే అపారమైన ఖుషి ఉంటుంది. బాబా మనకు కుబేర ఖజానా ఇచ్చేందుకు వచ్చారని బుద్ధిలో ఉంటుంది. ప్రశ్న: బాబా ఏ పిల్లలను నిజాయితీపరులైన పుష్పాలని అంటారు? వారి గుర్తులను వినిపించండి. జవాబు: నిజాయితీపరులైన పుష్పాలు ఎప్పటికీ మాయకు వశమవ్వరు, మాయా ప్రభావంలోకి రారు. ఇలాంటి నిజాయితీపరులైన పుష్పాలు చివర్లో వచ్చిన చాలా ఫాస్ట్గా వెళ్లే పురుషార్థం చేస్తారు. వారు పాతవారి కంటే ముందుకు వెళ్లాలనే లక్ష్యము ఉంచుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థములో ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు. ఓం శాంతి. శివ భగవాను వాచ: వారు ఆత్మిక తండ్రి. ఎందుకంటే శివుడు పరమాత్మ కదా, అయినా ఆత్మయే కదా. తండ్రి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చెయ్యలేరు. వారి నోటి నుండి ఎప్పుడూ బాబా అను పదము వెలువడజాలదు. ఈ పదము గృహస్థ మార్గములోని వారి కొరకు. వారు నివృత్తి మార్గంలోని వారు. వారు బ్రహ్మతత్వమునే స్మృతి చేస్తారు. నోటితో ఎప్పుడూ శివబాబా అని అనరు. కావాలంటే మీరు పరిశీలించండి. పెద్ద పెద్ద విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానంద మొదలైన వారు గీతను వినిపిస్తారు. అలాగని గీతా భగవానుడు కృష్ణుడని భావించి వారితో యోగము జోడించగలరని కాదు. వారు ఎంతైనా మళ్ళీ బ్రహ్మముతో యోగము జోడించే బ్రహ్మజ్ఞానులు లేక తత్వజ్ఞానులు. వారు కృష్ణుణ్ణి ఎప్పుడూ బాబా అని అనరు. అలా జరిగేందుకు వీలు లేదు. కనుక కృష్ణుడు గీతను వినిపించే బాబా కారు కదా. శివుణ్ణి అందరూ బాబా అని అంటారు. ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి. పరమపిత పరమాత్మ అని సర్వాత్మలు వారిని పిలుస్తాయి. వారు సుప్రీం, సర్వోన్నతమైన వారు. ఎందుకంటే పరంధామంలో ఉంటారు. మీరు కూడా పరంధామంలోనే ఉంటారు. కానీ వారిని పరమ ఆత్మ అని అంటారు. వారెప్పటికీ పునర్జన్మలను తీసుకోరు. పరమాత్మయే స్వయంగా నాది దివ్యమైన అలౌకిక జన్మ అని చెప్తారు. ఎవరి రథములోనైనా ప్రవేశించి మీరు విశ్వానికి అధికారులుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. అటువంటి వారు మరెవ్వరూ ఉండేందుకు వీలు లేదు. అందువలన నేనెవరు, ఎలా ఉన్నానని నా గురించి ఎవ్వరికీ తెలియదని తండ్రి చెప్తారు. నేను నా పరిచయాన్ని ఇచ్చినప్పుడే తెలుసుకోగలరు. బ్రహ్మమును లేక తత్వాలను నమ్మేవారు కృష్ణుణ్ణి తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ పిల్లలే కదా. కృష్ణుణ్ణి అందరూ తండ్రి అని ఎలా అంటారు? కృష్ణుడు అందరికీ తండ్రి అని అనరు. మనమంతా పరస్పరము సోదరులము. కృష్ణుడు సర్వవ్యాపి కూడా కాదు. అందరూ కృష్ణుడిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ కృష్ణులైతే వారికి తండ్రి కూడా ఉండాలి. మానవులు చాలా విషయాలను మర్చిపోయారు. వారికి తెలియనందున నన్ను కోటిలో ఒక్కరే తెలుసుకుంటారు. కృష్ణుణ్ణైతే ఎవరైనా తెలుసుకోగలరు.
విదేశాలలోని వారికి కూడా అతడు తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు కదా. చిత్రాలు కూడా ఉన్నాయి. అసలైన చిత్రమైతే లేదు. భారతీయుల ద్వారా వింటారు. వీరికి చాలా ఎక్కువగా పూజ జరుగుతుంది. కావున గీతలో కృష్ణ భగవానుడని రాసేశారు. ఇప్పుడు భగవంతుణ్ణి లార్డ్ అని అంటారా? లార్డ్ కృష్ణ అని అంటారు కదా. లార్డ్ అనే బిరుదు వాస్తవానికి గొప్ప వ్యక్తులకు లభిస్తుంది. వారైతే అందరికీ ఇస్తూ ఉంటారు. దీనిని అంధకార నగరమని అంటారు. పతితమైన మానవులనెవ్వరినైనా లార్డ్ అని అంటూ ఉంటారు. ఇక్కడున్న పతిత మానవులెక్కడా? శివుడు లేక కృష్ణుడు ఎక్కడా? నేను మీకు ఇచ్చే జ్ఞానము తరువాత మళ్ళీ అదృశ్యమైపోతుందని తండ్రి చెప్తారు. నేనే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను. జ్ఞానాన్ని కూడా ఇప్పుడే ఇస్తాను. నేను జ్ఞానము ఇచ్చినప్పుడే పిల్లలు వింటారు. నేను తప్ప మరెవ్వరూ వినిపించలేరు. ఎవ్వరికీ తెలియనే తెలియదు. సన్యాసులు శివబాబాను స్మృతి చెయ్యగలరా? నిరాకారులైన భగవంతుణ్ణి స్మృతి చేయమని వారు చెప్పలేరు కూడా. అలా ఎప్పుడైనా విన్నారా? చాలా గొప్ప చదువులు చదువుకున్న మనుషులు కూడా అర్థం చేసుకోరు. కృష్ణుడు భగవంతుడు కాడని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మనుషులైతే వారినే భగవంతుడని అంటూ ఉంటారు. ఎంత వ్యత్యాసమైపోయింది! తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు. వారు తండ్రి, టీచర్, గురువు కూడా. శివబాబా కూర్చొని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థము చేసుకోనందున త్రిమూర్తి చిత్రములో శివుణ్ణి ఉంచరు. ప్రజలను రచించే ప్రజాపిత బ్రహ్మను ఉంచుతారు. కాని వారిని భగవంతుడని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతునికైతే ఆత్మలందరూ పిల్లలే. ఎవరి ద్వారానైనా ప్రజలను రచిస్తారు. మిమ్మల్ని ఎవరు దత్తు తీసుకున్నారు? బ్రహ్మ ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులైనప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయమునైతే ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? కుఖవంశస్థులు, గర్భజనితులు ఉండడానికి సాధ్యం లేదు. ఆ కుఖవంశావళి బ్రాహ్మణులు మా సర్నేమ్ బ్రాహ్మణులని అంటారు. పేర్లేమో అందరికీ వేరువేరుగా ఉంటాయి. వీరిలో శివబాబా ప్రవేశించినప్పుడే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నా గురించి ఎవ్వరికీ తెలియదు. సృష్టి చక్రము గురించి కూడా తెలీదు. అందుకే ఋషులు, మునులు అందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. పరమాత్ముని గురించి గాని, పరమాత్ముని రచనను గురించి గాని మాకు తెలియదని అన్నారు. నేను వచ్చి నా పరిచయమునిచ్చినప్పుడే నన్ను తెలుసుకుంటారని తండ్రి చెప్పారు. దేవతలకు వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందుకున్నారో అక్కడ తెలీదు. వారిలో జ్ఞానమే ఉండదు. పదవి పొందుకున్న తర్వాత జ్ఞానము అవసరమే ఉండదు. సద్గతి కొరకే జ్ఞానము కావాలి. ఈ దేవతలైతే సద్గతిని పొందుకున్నవారు. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. బుద్ధివంతులు మాత్రమే అర్థం చేసుకుంటారు. వృద్ధులైన మాతలకు అంత తెలివితేటలు ఉండవు. వారికి కూడా డ్రామా ప్లాన్ అనుసారము ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది.
ఓ ఈశ్వరా, బుద్ధినివ్వండని అనరు. నేను అందరికీ ఒకే విధమైన బుద్ధిని ఇస్తే అందరూ నారాయణులైపోతారు. సింహాసనం మీద ఒకరిపై ఒకరు కూర్చుంటారా? అయితే అలా తయారవ్వాలనే లక్ష్యం ఉంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు అందరూ పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థానుసారమే తయారవుతారు కదా. మేము నారాయణునిగా అవుతామని అందరూ చేతులెత్తినప్పుడు తండ్రికి మనసులో నవ్వు వస్తుంది కదా. అందరూ ఒకే విధంగా ఎలా అవ్వగలరు? నెంబర్ వారుగా ఉంటారు కదా. ఎడ్వర్డ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నట్లే నారాయణులు కూడా మొదటివారు, రెండవ వారు, మూడవ వారు ఉంటారు. భలే లక్ష్యము ఇదే అయినా నడవడికను బట్టి ఏ పదవిని పొందుతామని స్వయం అర్థం చేసుకోగలరు కదా. పురుషార్థమైతే తప్పకుండా చెయ్యాల్సిందే. బాబా నెంబరు వారు పూలను తీసుకొస్తారు. పూలను నెంబరు వారుగా కూడా ఇవ్వవచ్చు, కానీ అలా చెయ్యరు. అలా చేస్తే ఫంక్ అయిపోతారు, కంగు తింటారు, భయపడిపోతారు. ఎవరు ఎక్కువగా సర్వీసు చేస్తున్నారో బాబాకు తెలుసు. వారు మంచి పుష్పాలని గమనిస్తారు. ఆ తర్వాత నెంబరు వారు ఉండనే ఉంటారు. చాలా పాతవారు కూడా కూర్చున్నారు, కానీ వారిలో కొత్త వారు చాలా మంచి పుష్పాలు ఉన్నారు. వీరు నెంబర్ 1 నిజాయితీగా ఉన్న పుష్పము. ఎలాంటి కల్మషము, ఈర్ష్య మొదలైనవి వీరిలో లేవని చెప్తారు. చాలా మందిలో ఏవో కొన్ని బలహీనతలు తప్పకుండా ఉన్నాయి. ఎవ్వరిని సంపూర్ణులని చెప్పలేరు. 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడే ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేరు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లల్లో కూడా చాలా ఈర్ష్య ఉంది. బలహీనతలైతే ఉన్నాయి కదా. ఎవరెవరు ఎలాంటి పురుషార్థము చేస్తున్నారో తండ్రికి తెలుసు. ప్రపంచంలోని వారికేం తెలుసు? వారేమీ అర్థం చేసుకోరు. చాలా కొద్ది మందే అర్థం చేసుకుంటారు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. చదివించేందుకు బేహద్దు తండ్రి వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు సమాప్తమైపోతాయి. మనము తండ్రి వద్దకు వచ్చాము. బాబా ద్వారా నూతన ప్రపంచ వారసత్వము తప్పకుండా లభిస్తుంది. 100 నుండి 1 వరకు నెంబరు వారుగా అయితే ఉన్నారు. అయితే తండ్రిని తెలుసుకున్నారు. కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల వరకు స్వర్గానికి రావడం తక్కువ విషయమా? ఎవరైనా మరణిస్తే 21 జన్మలకు స్వర్గస్థులయ్యారని అనరు. అసలు స్వర్గము ఎక్కడుంది? ఎంత అపార్థం చేసుకున్నారు. చాలా గొప్ప బుద్ధివంతులు కూడా ఫలానా వారు స్వర్గస్థులైరారని అంటారు. స్వర్గమని దేనిని అంటారో కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు కూడా మనుషులే. అయితే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. స్వయాన్ని బ్రాహ్మణులమనే తెలుపుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఒక్క బాప్దాదాయే ఉన్నారు. కావున మీరు సన్యాసులను ఇలా అడగవచ్చు, దేహసహితంగా దేహ ధర్మాలను వదిలి సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండని కృష్ణుడు అన్నాడా? మీరు కృష్ణుణ్ణి స్మృతి చేస్తారా అని పిల్లలైన మీరడిగితే అవును అని ఎప్పుడూ అనరు. అక్కడే తెలిసిపోతుంది. కానీ అమాయకులైన అబలలు వెళ్తారు. వారికేం తెలుసు? సన్యాసులు తమ అనుచరుల ముందు కోపితులవుతారు.
దుర్వాసుని పేరు కూడా ఉంది కదా. వారికి చాలా అహంకారం ఉంటుంది. అనుచరులు చాలామంది ఉంటారు. ఇది భక్తి రాజ్యము కదా. వారిని అడిగే శక్తి ఎవ్వరికీ ఉండదు. శక్తి ఉంటే మీరు శివబాబాను పూజిస్తారు. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? రాయి రప్పలు భగవంతుడా అని మీరు వారిని అడగగలగాలి. మున్ముందు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంత నష ఉంది. అందరూ పూజారులుగానే ఉన్నారు, పూజ్యులని అనరు. తండ్రి అంటున్నారు, నన్ను అరుదుగా ఎవరో కొందరే తెలుసుకుంటారు. నేనెవరినో, ఎలా ఉన్నానో పిల్లలైన మీలో కూడా అరుదుగా కొందరికి మాత్రమే యథార్థంగా తెలుసు. వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. బాబాయే మనకు స్వర్గరాజ్యమునిస్తారని అర్థం చేసుకోగలరు. కుబేరుని ఖజానాలు లభిస్తాయి. అల్లావుద్దీన్ ఆటను కూడా చూపిస్తారు కదా. దీపాన్ని రుద్దిన వెంటనే ఖజానా వస్తుంది. చాలా ఆటలను చూపిస్తారు. ఖుదా దోస్తు రాజా ఏం చేసేవాడు? దానిపై కూడా ఒక కథ ఉంది. వంతెనపై వచ్చేవారికి ఒకరోజు రాజ్యమిచ్చి పంపించేస్తాడు. ఇవన్నీ కథలు. తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు పిల్లలైన మీకు స్నేహితుడు. ఇతనిలో ప్రవేశించి మీతో తింటారు, తాగుతారు, ఆడతారు కూడా. శివబాబా మరియు బ్రహ్మబాబాల రథము ఒక్కటే. కావున శివబాబా కూడా తప్పకుండా ఆడుతూ ఉంటారు కదా. తండ్రినే స్మృతి చేస్తూ ఆడుతున్నారు. కావున తండ్రి మరియు దాదా ఇరువురు ఇందులో ఉన్నారు. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. రథములో వచ్చారని చెప్తారు, కానీ వారు గుర్రపు బండి రథమును తయారు చేశారు. కృష్ణుడిలో శివబాబా కూర్చొని జ్ఞానమిస్తారని కూడా అనరు. వారు కృష్ణ భగవానువాచ అని అనేస్తారు. బ్రహ్మ భగవానువాచ అని అనరు. ఇతడు రథముగా ఉన్నాడు. శివ భగవానువాచ, తండ్రి కూర్చొని పిల్లలైన మీకు తమ పరిచయమును మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయమును, దాని కాలమును తెలుపుతారు. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. తెలివైన పిల్లలు బుద్ధితో పనిచేస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నిటినీ సన్యసిస్తారు. పాత శరీరమని తెలుసు. మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులము కాదు. పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చాము. మనము పరంధామ నివాసులము. అక్కడ నిరాకార వృక్షము ఎలా ఉందో కూడా పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎన్ని కోట్ల మంది జీవాత్మలున్నారు? ఇంతమంది ఎక్కడ ఉంటారు? నిరాకార ప్రపంచంలో ఉంటారు. ఆ నక్షత్రాలు ఆత్మలు కావు. మనుషులైతే ఈ నక్షత్రాలను కూడా దేవతలని అంటారు. కానీ అవి దేవతలు కాదు. మనము శివబాబాను జ్ఞానసూర్యుడని అంటాము. కానీ వాటిని దేవతలని అనము. శాస్త్రాలలో అయితే ఏమేమో రాసేశారు. ఇదంతా భక్తి మార్గపు సామగ్రి. దీని ద్వారా మీరు క్రిందకే దిగజారుతూ వచ్చారు. 84 జన్మలను తీసుకుంటూ తప్పకుండా కిందకు దిగజారుతారు కదా. ఇప్పుడిది ఇనుపయుగ ప్రపంచము. సత్యయుగమును బంగారు యుగ ప్రపంచమని అంటారు. అక్కడ ఎవరు ఉండేవారు? దేవతలు.
వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. పునర్జన్మలను తీసుకుంటారని కూడా భావిస్తారు. తీసుకుంటూ దేవతలుగా ఉన్నవారు హిందువులుగా అయిపోయారని తండ్రి అర్థం చేయించారు. పతితమైనారు కదా, ఇంకెవ్వరి ధర్మము మారదు. వీరి ధర్మము ఎందుకు మారిందో ఎవరికీ తెలీదు. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయినారని తండ్రి చెప్తారు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు పవిత్రమైన జంటలుండేవి. తర్వాత రావణ రాజ్యంలో మళ్ళీ మీరు అపవిత్రమైపోయారు. కావున మీరు దేవీ దేవతలని అనబడరు. అందువలన హిందువులనే పేరు పెట్టారు. దేవీ దేవతా ధర్మమును కృష్ణ భగవానుడు స్థాపించలేదు. శివబాబాయే వచ్చి స్థాపించి ఉంటారు. శివ జయంతిని శివరాత్రిని జరుపుకుంటారు. కానీ వారు వచ్చి ఏం చేశారో ఎవరికీ తెలీదు. ఒక శివపురాణము కూడా ఉంది. వాస్తవానికి శివుని గీత ఒక్కటే. దానిని శివబాబా వినిపించారు. మరే శాస్త్రము వారిది కాదు. మీరు ఎలాంటి హింస చెయ్యరు. మీ శాస్త్రమేది తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సత్యయుగంలో ఏ శాస్త్రాలు, గీత మొదలైనవేవి ఉండవు. అక్కడ ఎవరు చదువుతారు? ఈ వేదశాస్త్రాలు పారంపర్యంగా వస్తూ ఉన్నాయని వారంటారు. వారికేమీ తెలీదు. స్వర్గంలో ఏ శాస్త్రాలు ఉండవు. తండ్రేమో మనల్ని దేవతలుగా తయారు చేసేశారు. అందరికీ సద్గతి లభించినప్పుడు శాస్త్రాలను చదివే అవసరమేముంది? అక్కడ శాస్త్రాలు ఉండవు. తండ్రి మీకిప్పుడే జ్ఞానమనే తాళం చెవిని ఇచ్చారు. దీని ద్వారా బుద్ధిరూపీ తాళం తెరుచుకుంది. మొదట తాళము పూర్తిగా మూయబడి ఉండేది. ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఎవరిని చూసినా ఈర్ష్య మొదలైనవి ఉండరాదు. లోపాలను తీసేసి సంపూర్ణంగా అయ్యే పురుషార్థము చెయ్యాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. 2వ పాయింట్, శరీర సహితంగా అన్నిటినీ సన్యసించాలి. ఏ విధమైన హింస చెయ్యరాదు. అహంకారమును ఉంచుకోరాదు. వరదానము: అవినాశి మరియు బేహద్ అధికారము యొక్క ఖుషి లేక నశ ద్వారా సదా నిశ్చింత భవ. వివరణ: ప్రపంచంలో చాలా కష్టపడి అధికారము తీసుకుంటారు. కానీ మీకు ఏ కష్టమూ లేకుండా అధికారం లభించింది. పుత్రునిగా అవ్వడమనగా అధికారం తీసుకోవడం. ఓహో, నేను శ్రేష్టమైన అధికారి ఆత్మను. ఈ బేహద్ అధికారము యొక్క నశ మరియు ఖుషీలో ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. ఈ అవినాశి అధికారము నిశ్చితమయ్యే ఉంది. ఎక్కడ నిశ్చితముంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. మీ బాధ్యతలన్నీ తండ్రికి అప్పగిస్తే అన్ని చింతల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయం గలవారిగా ఉంటారో వారే ఐకమత్యానికి పునాదిగా ఉంటారు. ఓం శాంతి.